రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక పల్లెటూరుకు వచ్చాను, పటేల్ నగర్. సో ఈ పటేల్ నగర్లో ఒక పచ్చని పొలాల మధ్యకి వచ్చాను. ఎందుకు వచ్చాను? సో చాలామంది రైతులు ప్రస్తుతం అనేక రకాల పంటలు వేస్తున్నారు. అయితే చాలామందికి సారవంతమైన భూమి లేక దిగుబడి సరిగ్గా లేదు. అయితే ఈ నేల ఈ సారవంతంగా మారాలంటే సో మనం ఏం చేయాలి? సో ఉదాహరణకి మనం మట్టి తీసుకుంటే మట్టినే ఎరువుగా మారిస్తే ఎలా ఉంటుంది? ఇది చాలామందికి అనుమానంగా ఉండొచ్చు, మట్టి ఎలా ఎరువుగా మారుతుంది అనేది. సో అసలు మట్టినే ఎరువుగా మార్చి, మట్టినే పురుగుల మందుగా మార్చి ఒక పంటను పండించే రైతుని మీకు పరిచయం చేయబోతున్నాను. తన పేరు హర్ష. సో ఆ రైతు మనం మాట్లాడదాం. ఈ మట్టి సారవంతంగా ఎలా తయారవుతుంది, మరి ఈ మట్టిని ఎలాగా పురుగు మందులుగా వాడుతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మొత్తానికైతే మన పొలంలోకి అయితే వచ్చేసామన్నమాట. ఈ పొలంలో హర్ష గారు అయితే సేద్యం చేస్తున్నారు. సో ఎలాంటి సేద్యం చేస్తున్నారో ఆల్రెడీ మీకు నేను చెప్పాను. అయితే ప్రస్తుతం హర్ష గారిని అడిగి మరిన్ని విషయాలు అంటే డెప్త్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్ష గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. వస్తున్నాను. రండి రండి. నమస్తే అండి. నమస్కారం. సో ఈ పొలంలో హర్ష గారు అయితే సేద్యం చేస్తున్నారు ఉదయాన్నే వచ్చి. హర్ష గారు నమస్తే అండి. సో మీ గురించి మేము అనేక రకాల మీడియాల ద్వారా తెలుసుకున్నాం. ఓకే. కానీ మా ప్రేక్షకులకు కూడా సో ఎలాంటి సేద్యాన్ని అందించాలని చెప్పి ఉద్దేశంతో మిమ్మల్ని కలవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేశానికి చాలా మంది అనుకుంటారు దేశానికి నేనేం సేవ చేశానని. మీరు చేస్తున్నది దేశ సేవే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాంటి సేవ చేస్తున్న మీ గురించి అండ్ మీరు చేసే సేద్యం గురించి మాకు తెలియాలనుకుంటున్నాం. సో నేను ఇందాక తెలుసుకున్నప్పుడు చాలామంది మట్టిని సాగవంతం చేయడానికి ఎరువు, పేడ లేదంటే ఆవుకు సంబంధించి అనేక రకాలు అయితే వేస్తూ ఉంటారు. కానీ మీరే మట్టినే ఎరువుగా మారుస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకుందాం. తప్పకుండా అండి. ముందుగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మనం తెలుసుకోవాలి. ఓకే. సివిఆర్ అంటే ఏంటి సార్? సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు. ఓహో. అల్వాల్లో ఉంటారు, సికింద్రాబాద్ అల్వాల్లో. ఓకే. ఆయన పేరే చింతల వెంకటరెడ్డి గారు. దాన్ని షార్ట్ కట్ లో సివిఆర్ అంటారు. అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. అది ఇంటర్నేషనల్ యావత్ ప్రపంచం గర్వించదగ్గ పేటెంట్ అది. ఓకే. ఆ మెథడ్ మనం ఫాలో అవుతున్నాం. ఓహో. మట్టే ఎరువుగా, మట్టే పురుగు ముందుగా, మట్టే దానికి పోషక విలువలుగా అందించడం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి మట్టి 25 కేజీలు అంటే టాప్ సాయిల్. ఓకే. టాప్ సాయిల్ అంటే సూర్యరశ్మి దాని మీద పడుతుంది, ఓకే, వర్షం వచ్చిన దాని మీద పడుతుంది, మంచు వచ్చిన దాని మీద పడుతుంది. అంటే దాంట్లో పోషక విలువలు ఉంటాయి. ఎప్పుడైతే పై మట్టి స్ప్రేయింగ్ చేసినప్పుడు మొక్క తీసుకొని పిలకల సంఖ్య బాగా వస్తుంటది. సబ్ సాయిల్ అంటే 2.5 అడుగుల లోపల తవ్వినటువంటి మట్టి మనం తీసుకోవడం ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. ఓకే. పురుగులు, చీడపీడలు చంపడానికి అయితే క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తాం. ఓకే. ఆమదం ఒక ఎకరాకి 1/2 లీటర్ సరిపోద్ది. ఓకే. ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ ఆమదం, 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, 200 లీటర్ డ్రమ్ము నీళ్లు. ఆ ఇంగ్రీడియంట్స్ ని బాగా కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయడం జరుగుతుంది. ఓకే. చాలా మందికి అపోహ ఉంటది, ఏది మట్టి సేద్యం ఎన్నో వేల రూపాయలు పెట్టి మందులు ఖర్చులు అని పెడతా ఉంటారు కదా, ఏంది మట్టితోనే అంటే ఫ్రీగా మట్టి దొరకద్ది, నీళ్లు ఫ్రీగా ఉంటది, ఈ ఎట్ట చేస్తున్నారు వ్యవసాయం అనేది చాలా మందికి ఫస్ట్ లో అపోహ ఉండేది. నేను కూడా ఫస్ట్ నాకు సివిఆర్ మెథడ్ తెలియదు. ఇది నేను చదువుకునే రోజుల్లో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే నాకు తెలియదు. తర్వాత నెట్ లో, యూట్యూబ్ లో, గూగుల్లో, ఈ విధంగా సోషల్ మీడియాలో చూడడం, దాని గురించి ఎవరో ఏదో చెప్పారు చేశారని కాకుండా మనకై మన అనుభవపూర్వకంగా రావాలి ఏదైనా సరే. ఓకే. అందువల్ల దాంట్లో ఎంత ఉంది ఏందని చూద్దామని మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్ప్రే చేయడం స్టార్ట్ చేసాము. ఓకే. ఇది ఎక్సలెంట్ రిజల్ట్. ఇప్పుడు పురుగులు, చీడపీడలు అనేవి ఆశిస్తూ ఉంటాయి. ఏ పంట వేసినా కూడా పురుగులు, చీడపీడలను ఆశిస్తూ ఉంటాయి. మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు మట్టి ఇప్పుడు పురుగులు కానీ, చీడపీడలు కానీ వాటికి లివర్, లంగ్స్ ఉండదు.
ఎప్పుడైతే పురుగు మట్టి ద్రావణం మనం స్ప్రే చేసినప్పుడు అది తిన్నప్పుడు అది డైజెషన్ కాక చనిపోద్ది, లివర్ లంగ్స్ ఉండదు. ఓకే. మట్టి తిన్నప్పుడు అది అరగక అది చనిపోద్ది. ఒకవేళ అంటే ఇప్పుడు మామూలుగా మన మనుషులు కానీ గాలి ముక్కు ద్వారా నోటి ద్వారా తీసుకుంటాం, పురుగులు చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి. మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు తన చర్మ రంధ్రాలు మూసుకోపోతాయి, పురుగులకి తిన్నా డైజెషన్ గా చనిపోద్ది. స్ప్రే చేసిన మాది పురుగులు చీడపిల్లగా ఉంటాయి కదా, గాలి చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటుంది కాబట్టి చర్మ రంధ్రాలు మూసుకోబోతాయి మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు. అది ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంది. ఎట్ట వేసుకున్నా కూడా మట్టి ద్రావణం చాలా ముఖ్యమైనటువంటి. ఓకే. అయితే మొత్తానికి ఇది ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందా? అంటే పంట మాకు 3-4 నెలలు ఉంటుంది కదా, ఇప్పుడు నెలకి 30 రోజులు కదా, 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి నెలకి 3 సార్లు స్ప్రే చేసుకోవాలి. ఓకే. ఒకవేళ కండిషన్ క్లైమేట్ బాగా లేకపోతే ఒక 4 సార్లు, అంతకుమించి ఇంకా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. 3 to 4 times పర్ మంత్ అలా ఒక కొత్త కోసేంత వరకు మనం స్ప్రే చేసుకోవాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అయితే దాదాపు దీనికి మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఆమదం కొనుక్కుంటాము, ఆమదం ఖర్చు పెట్టుకోవాలా. ఒడ్లు ఎదురు మన ఇంట్లోనే ఉంటాయి, పంట పండిస్తున్నాం మనం ఒడ్లు కాబట్టి గోధుమలు కొనుక్కోవాలా, ఆమదం కొనుక్కోవాలా, ఈ వీటితో ఉంటుంది. అది మనం తయారు చేసే విధానం ఎలా చెప్పలేదు? తయారు చేసే విధానం ఏంటంటే ఈ రోజు అంటే స్ప్రేయింగ్ చేస్తున్నాం అనగా ఒక 2 రోజుల ముందుగా మనం ఒడ్లు గోధుమలు తీసుకొని మూటగట్టి, అంటే పర్ ఎకర్ 2 kgs ఒడ్లు గోధుమలు. సార్ సివిఆర్ గారు సోయా బీన్స్ కూడా యూజ్ చేయమని చెప్పారు. సోయా బీన్స్ కూడా మంచి బెనిఫిట్, అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ ఏరియాలో చాలా మంది వేసారంట. సోయా బీన్స్ కూడా వేసుకోవచ్చు. వాటిని మూట కట్టి నీళ్ళలో నానబెట్టేసిన తర్వాత మొలకొస్తాయి కదా, అంటే ఈ రోజు నీళ్ళలో నానబెట్టామంటే రేపు మండి కట్టుకొని ఎల్లుండి మొలకు వచ్చిన తర్వాత ఎల్లుండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటే ఆల్రెడీ వచ్చేస్తుంటాయి మొలక, దాన్ని ద్రావణం చేసుకోవాలి. అదే మొలకల ద్రావణం. రెడీ చేసిన తర్వాత 3 hours స్ప్రే చేసుకోవాలి మనం. వితిన్ 3 hours అది మిక్సీకి వేసిన తర్వాత 3 hours లో మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. పొలాల మొక్కలో పడి మొక్క మీద పడి. మీరు చెప్పిన ఈ 200 లీటర్స్ ఇది ఎప్పటి నుంచి చేసుకోవాలి? ఇది కూడా ముందు ఇది ఎప్పటి నుంచి చేసుకోవాలి? 200 లీటర్స్ అప్పుడైనా స్ప్రేయింగ్ చేసే రోజు తీసుకోవచ్చు, అప్పటికప్పుడు తీసుకోవచ్చు. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఆ ద్రావణాన్ని మాత్రం 2.5 రోజు నానబెడతాము. అవును. తర్వాత ఈ వాటర్ మాత్రం అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఆ సాయిల్ మిక్స్ మట్టి గానీ ఇప్పుడు సబ్ సాయిల్ టాప్ సాయిల్ తీసుకుంటాం కదా, డ్రమ్ము నీళ్ళు అప్పుడే తీసుకోవచ్చు. స్ప్రేయింగ్ చేసే రోజు 2 రోజుల ముందు తీసుకోవాలి, అవసరం లేదు. ఏం అవసరం లేదు, డైరెక్ట్ స్ప్రేయింగ్ చేసే రోజే తీసుకోవచ్చు. స్ప్రేయింగ్ చేసే రోజు ఈ 200 డ్రమ్ము నీళ్ళల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అని యూస్ చేసి అన్ని కలిపేసిన తర్వాత ఒక కలర్ మారిపోద్ది, ఒక కాఫీ కలర్ మాదిరిగా వస్తాయి మనకి. వచ్చిన తర్వాత తేరుకున్న తర్వాత ఒక బ్యాట్ ఉంటుంది, మామూలుగా వడగొట్టుకుంటాం. ఆల్రెడీ స్ప్రేయర్ ఉంటుంది బ్యాట్, మనం ఇంకో బ్యాట్ వేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా రాళ్ళు స్ప్రేయర్ చెడిపోవాలి. ఆ విధంగా స్ప్రేయర్ లో నింపుకొని డైరెక్ట్ పొలాలు. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, స్ప్రేయింగ్ చేసేటప్పుడు మామూలుగా స్ప్రే చేసి కాకుండా ప్రతి మొక్క మీద పడాలి. ఇప్పుడు వర్షం పడితే ఏ విధంగా మొక్క తడుస్తుందో ఆ విధంగా మనకు మొక్క అనేది తడవాలి. అప్పుడే మనం దీంట్లో 100% సక్సెస్ సాధించినట్టు. ఒక మొక్క మీద పడి ఇంకొక మొక్క మీద పడనప్పుడు పడన మొక్క దగ్గరికి వెళ్ళిపోతాయి పురుగులు, అది ధ్వంసం చేసేస్తుంది. మెజారిటీ 99% సివిఆర్ మెథడ్ సక్సెస్ఫుల్ కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ రోజు మట్టి ద్రావణం చెప్పే మనం చాలా మంది చెప్తా ఉంటాం. స్ప్రేయింగ్ ఈ రోజు స్ప్రేయింగ్ చేసాడు, వాళ్ళు స్ప్రేయింగ్ చేసే వాళ్ళు ఒక దగ్గర ఒక మొక్క మీద చేయలేక వెళ్తాడు. మళ్ళీ తెల్లారి రైతు చూసినప్పుడు మనిషికి మంచిగా కన్నా చెడు ఎక్కువ కనపడదు. అప్పుడు చూసినప్పుడు అరే అది ఇది పని చేయలేదు, ఇంకో ఆ డబ్బా దాండి ఈ డబ్బా దాండి దాన్ని కొడదామని చెప్పి ఆ విధంగా స్పాయిల్ అవుతుంది. కానీ మట్టి ద్రావణం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పినట్టుగా ఫాలో ఇస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇప్పుడు పురుగులు చీడపెట్టినప్పుడు చంపడానికి ఆమదం, లోపల మట్టి, పై మట్టి, గోధుమల ఒడ్లు టిల్లర్స్ పిలకల సంఖ్యకి. పురుగులు చంపడానికి అయితే లోపల మట్టి, పై మట్టి, ఆమదం. చీడపీడలు ఏమన్నా అటాక్ అయినప్పుడు సబ్ సాయిల్, టాప్ సాయిల్, క్యాస్టర్ ఆయిల్ వీటిని యూజ్ చేస్తాం. అదే పిలకల సంఖ్య ఇప్పుడు మామూలుగా పొటాషు, ఇదుక్కు పిండి అవన్నీ వేస్తా ఉంటారు, శక్తి కానీ వాటికి ఇట్లా కానీ. మనం ఏం చేస్తామంటే మొలకల ద్రావణం యూజ్ చేస్తాం, టిల్లర్స్. ఇప్పుడు ఒడ్లు మొలకల ద్రావణం అంటే తన రక్తాన్ని తనకే ఇస్తున్నాం మనం. ఇప్పుడు ఒడ్లు మొలకల ద్రావణం అంటే వచ్చేది కాబట్టి తన రక్తాన్ని తనకే ఇస్తున్నాం. ఆ విధంగా గోధుమలు, సోయా మొలక వచ్చే వాటికి వేయడం జరుగుతా ఉంది. ఆ విధంగా పంట చేయడం జరుగుతా ఉంది. పంట చేసిన తర్వాత ఇది మన పంటకి 4 నెలల పంట మనం RNR 15048 తెలంగాణ సోనా షుగర్ లెస్ చేస్తుంది. దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6 ఉంటుంది. దాన్ని సృష్టించినటువంటి వరి వంగడాలు చెన్నమాధవన్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేంద్ర రాజు గారు, వాళ్ళ బృందం రాజేంద్ర నగర్ ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ హైదరాబాద్ వాళ్ళు వెలువడించారు 2015 సంవత్సరంలో. 2015 అమెరికా వాళ్ళు తేల్చింది అది. అంటే దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6 ఉంది. ప్రతి ఇంట్లో షుగర్ అనేది ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక 2-3 ఉంటే వాళ్ళలో ఒకరికి అనేది ఇద్దరికి కన్ఫర్మ్ కామన్ గా ఉంటుంది షుగర్ అనేది.
ఈ విధంగా ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది దానికి. మనం తిన్నప్పుడు ఆహారంలో అది రక్తంలో కలిసే పిండి పదార్థ శాతం 51.6 ఆ రైస్ దాన్ని వేయడం జరుగుతుంది. అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్. నెల్లూరు జిల్లాలో నవంబర్లోనే పోసుకోవాలి మనం, ఎప్పుడు పడితే అప్పుడు రాదు అది. అంటే మన క్లైమేట్, మన నెల్లూరు వాతావరణానికి నవంబర్లోనే, అది కూడా నవంబర్ 15 పైన వేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి పంట ఒకసారి వేస్తాము. మిగతా అంటే 4 నెలల పంట, 4 నెలలు నిల్వ, 4-5 నెలలు నిల్వ చేసి ఆ తర్వాత వాటిని రైస్ గా కన్వర్ట్ చేసి బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, అదే విధంగా నాతో పాటు చదువుకున్న నా చిన్ననాటి స్నేహితులు, మా ఫ్రెండ్స్, ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పాను, పోస్టల్ డిపార్ట్మెంట్ చేసిన మా కొలీగ్స్, వాళ్ళందరికీ కూడా పంపించడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళకి మధ్యవర్తులకి, డలార్లకి ఎవరికి వేయకుండా మనమే వాటిని సంరక్షించి జాగ్రత్త. అంటే ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు, వాళ్ళ బియ్యం తిన్న తర్వాత వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. హర్ష బయట అంతా ఇది కలుషితం అయిపోయి కెమికల్స్ రసాయనంగా అయిపోతా ఉంటది, మీరు ఈ విధంగా పంట పండించడం మాకేయడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు బంధువులు ప్రైస్ విషయంలో ఎలా ఉంటుంది దానికి ప్రైస్ విషయంలో? ఇప్పుడు మేము కేజీ 80 రూపీస్ పెట్టడం జరిగింది. 25 కేజెస్ వచ్చి 2000. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చి, అంటే ఇప్పుడు మన ఊరు పటేల్ నగర్ వెడవలూరు మంది, ఇక్కడ నుంచి నెల్లూరుకి నేను తీసుకెళ్తుంటా. ఇది బైక్ లో గానీ 1, 2, 3 బైక్ లో, మిగతా 4, 5, 6 అంటే ఆటోలు తీసుకెళ్తాం. ఆ ఆటోకి నేనే పెట్టుకుంటున్నా అమౌంట్. నెల్లూరు నుంచి వాళ్ళ వినియోగదారుల గమ్యస్థానాలు ఉంటుంది, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చి ఓన్ వాళ్ళు తీసుకున్నట్టు. నేను నాకు కూడా పడుతుంటది కాబట్టి ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఓన్ గా పెట్టడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ, నవత, టీఎస్ఆర్టీసీ, ఈ విధంగా. ప్రస్తుతం అయితే మీరు ఎగుమతులు నెల్లూరు వరకే చేస్తున్నారా ఇంకెక్కడ? మొత్తం ఆంధ్రప్రదేశే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా చెన్నై, కర్ణాటక జిల్లా కూడా పంపించడం జరిగింది, ఇతర రాష్ట్రాలు కూడా పంపించడం జరిగింది. ఓకే, రిపీటెడ్ గా వెళ్తాయి. ఒకసారి మనం టేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు మన రెగ్యులర్ గా? బాగుంటది టేస్ట్ కూడా. కెమికల్స్ తో పోల్చిన దానికన్నా ఇది ఇప్పుడు చాలా మంది కర్డ్ పెరుగు వేసుకొని తింటారు, బటర్ మిల్క్ వేసుకొని తింటారు, అప్పుడు మనకు తెలుస్తా ఉంటది. ఇది గట్టిగా బాగుంటది, అంటే తినేటప్పుడు కూడా, అది తిన్నప్పుడు కూడా కొంచెం తిన్నా కూడా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తా ఉంటది. అంటే ఎక్సలెంట్ గా ఉంటది రైస్ కూడా. అది ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. సో ఇక్కడ మనం చూస్తే చాలా ఎకరాలు ఉన్నాయి, వేల ఎకరాలు మనకు కనపడుతున్నాయి ఇక్కడ పొలాలు. ఇందులో హర్ష చేసే ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ప్రకృతి సేద్యం ఏదైతే ఉందో దాని గురించి, హర్ష చేసే పొలాలన్నీ ఇవన్నీ కూడా. సో వెనక అయితే ఇంకా చాలామంది నార్మల్గా వ్యవసాయం చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మార్చాలనేది హర్ష యొక్క ఉద్దేశం. సో హర్ష గారు, నేను ఒక పాయింట్ అడుగుతా, చెప్పండి. సో చాలా మంది ఇప్పుడు డబ్బే ప్రపంచం అయిపోయింది కదా. అవునండి. సో మీరు చదువుకున్న చదువుకి లక్షల్లో జీతాలు వస్తుంది. అవును. సో అవన్నీ మానేసి మీరు సో ఇలాంటి పద్ధతిలో చేయడం వల్ల, అంటే ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు దీన్ని? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 3 ఏళ్ళుగా చేస్తున్నారు. సో ఎవరినైనా మార్చగలిగారా రైతులను? చాలా మంది మారడం కూడా జరిగింది. చాలా మంది ఫోన్లు కూడా చేస్తా ఉంటారు. అంటే మీరు ఇంత చదువుకున్నారు కదా. అవును. సో ఇప్పుడు నాన్నగారు వాళ్ళంతా ఫ్యామిలీలో ఏమనుకుంటారంటే, చాలా మంది చదువుకునేడే గొప్పోడు, అవునండి, బాగా సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేసేవాడు ఇంకా గొప్పోడు అని అనుకుంటారు కదా. సో మీరు ఇటు వచ్చినప్పుడు మీ నాన్నగారు, రే ఇంత చదువు చదివించి ఇదేదో నీ చిన్నప్పటి నుంచే చేయించిపోయినా, ఇంత చదువు చదివించింది ఎందుకు, సో మంచిగా జాబ్ చేయడానికి కదా అని ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రెజర్ పెట్టారు? చేశారండి. నేను అనుకున్నది ఒకటి, కోటి విద్యలు కూటి కొరకే. మనం ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ అది వేరే లైఫ్ స్టైల్ కదా. అవును, కరెక్ట్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్. అవునండి. సో ఆస్ట్రేలియా, అమెరికా, యూకే లో అలా తిరుగుతూ వాళ్ళు అవి నేను ఎక్కడ ఉన్నాను ఇక్కడ అన్ని ఫోటోస్ పెడుతుంటారు కదా. కరెక్ట్. సో అనుకున్నప్పుడు మీకు కూడా, అరే నేను అనవసరంగా ఇందులో వచ్చాను ఫీల్డ్ లోకి, మా నాన్నగారు కూడా చెప్పారు. సో నేను అటు వెళ్ళుంటే, నేను ఏంటంటే ఇప్పుడు సొంత ఊరు, పుట్టిన గడ్డ మీదే ఉండి సొంత ఊరులో సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో? 10 మందికి అన్నం పెడుతున్నాం. మీరు గర్వపడుతున్నారు. అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన భారతదేశ పూర్వపు ప్రధానమంత్రిగా చెప్పినప్పుడు, జై జవాన్ జై కిసాన్. దేశానికి నిజమైన హీరోలు ఎవరయ్యా అంటే రైతు, సోల్జర్. అంటే మనం గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నామంటే దానికి కారణం సోల్జర్.
మనం 3 పూటలు తింటున్నాం దానికి కారణం రైతు. Hmm. గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం తలుచుకోవాల్సిన ఒక రైతు మాత్రమే. ఇవన్నీ నన్ను ఇన్స్పిరేషన్ చేసాయి. నిజానికి నాన్నోళ్ళు ఏమన్నారు అప్పుడు మీరు దీంట్లో వస్తానంటే? ఫస్ట్ నేను ఈ విధంగా డాడీ ఈ విధంగా బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఈ విధంగా కోచింగ్ చేసుకొని శాప్ అబాబ్ కోచింగ్ బెంగళూరులో చేస్తాను నేను. అయిపోయిన తర్వాత ఈ విధంగా నాకు ఈ ఇష్టం లేదు, ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఫార్మింగ్లో అవుట్పుట్లు కష్టాలు నష్టాలు ఎక్కువ ఉన్నాయి కదా. అసలు వ్యవసాయం అంటేనే ముందే గుర్తు అప్పులు ఆత్మహత్యలు 6 గాలం కష్టపడ్డా ₹10 మెగానే అభాగ్య జీవితాలు. దీంట్లోకి నువ్వు వస్తావు ఏంది నాన్న అని ఫస్ట్ అంటున్నారు. డాడీ మీలాగా చేసే పని అయితే నేను అవసరం లేదు, నేను న్యాచురల్ ఫార్మింగ్ సివిఆర్ మెథడ్ లాంటి అంటే వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి వాళ్ళు సివిఆర్ గారు, సుభాష్ పాలేకర్ గారు, చౌహాన్ గివ్ గారు. వాళ్ళు అంటే మనం ఆల్రెడీ వాళ్ళు దారి వేస్తున్నారు, మనం ఆ మార్గంలో పోతాం. మనం అంటే ఆయన విధంగా చేశారు, మనం కూడా చేద్దాం. అమెరికా ప్రెసిడెంట్ కూడా సివిఆర్ గారి దగ్గరికి రావడం జరిగింది. మనం కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు ఆల్రెడీ మనకి ఒక పాత్ క్రియేట్ చేశారు, మనం ఆ దారిలో నడవడమే. అవును, ఆ విధంగా మనం చేద్దాం డాడీ. అంటే కొంతమంది ఒకే మూసలో ఉంటారు, అంటే కెమికల్స్ కొడితేనే పంట పండద్ది లేకపోతే పంట పండదు అనే అపోహలో ఉన్నారు. అది అలా విధంగా కాకుండా ఈ విధంగా మట్టి తినడం ఆల్రెడీ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ విధానం ఏదైతే ఉందో ఈ ఎరువులు అన్ని కూడా కేవలం వరికేనా లేదంటే ఇతర పంటలకు కూడా? అన్ని పంటలకు వేసుకోవచ్చు అండి. ఒక మల్బరీ తోటకు వేసుకోకూడదు. మల్బరీ తోటకు ఎందుకు వేసుకోకూడదు అంటే మనం ఎప్పుడైతే స్ప్రే చేసినప్పుడు ఆ పట్టు పురుగులు ఉంటాయి కదా అవి చనిపోతాయి. అందువల్ల ఒక మల్బరీ తోట తప్ప మిగతా ఏ పంటకైనా మనం వేసుకోవచ్చు. అయితే మీరు చెప్పేదంటే ఈ మట్టి తినడం వల్ల ఎలాంటి పురుగైనా చనిపోతుంది, అందులో మలబార్ పురుగైనా చనిపోతుంది. మల్బరీ తోటకు వేయకూడదు మనం. అదే దాని ఉదాహరణ ఏంటంటే అది కూడా పురుగు ఉంది కాబట్టి అందువల్ల అది ఒకటి. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ దీనికి ఫలానా పురుగు అనే సంబంధం లేకుండా ఏ పురుగైనా చనిపోతుంది. ఏ పురుగు చనిపోతుంది, ఎందుకంటే ఏ పురుగు మనకేంటంటే చాలా మంది ఇలాంటి పురుగుకి ఈ మందు వాడండి, ఇలాంటి పురుగుకి ఇంకో రకమైన మందు వాడండి అని మనకి ప్రకటనలో వస్తుంటాయి. కానీ ఇది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి అన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే ఉంటుంది సబ్ సాయిల్. సో ఎలా ఉంటుంది మీ పొలంలో మట్టి? ఒకసారి అసలు లోపల మట్టి ఉండగా రసాయనాలు ఎందుకు దండగా చూడండి. ఒకసారి మనం ఇది మట్టి, మనము 2.5 అడుగుల లోపల మట్టి మనం స్ప్రే చేస్తా ఉంటాం. ఆ స్ప్రే చేసి లోపల సన్నని జిగట ఉంటది, మనకి కనపడదు. ఆ సన్నని జిగట మొక్క మీద పడి ఉంటది. ఎప్పుడైతే ఆ పురుగు అంటే పై మట్టిలో కన్నా లోపల మట్టిలోనే, అంటే లోపల మట్టి ఒక మహత్తర శక్తి. ఎప్పుడు ఈ భూమి సృష్టి ఉన్నప్పుడు అంచి ఉంది కదా, లోపల మట్టి అంటే ఉంటది కాబట్టి సన్నని జిగట మొక్క మీద పడినప్పుడు పురుగులు ఏమన్నా వచ్చి తిన్నప్పుడు అది డైజెషన్ కాక జిగటగా ఉంటది లోపల మట్టి సబ్ సాయిల్ లో. ఇప్పుడు మనకి ఈ చెట్లకు పురుగు అయితే ఏం లేదు, మనకి ఏం లేదు, ఎత్తికినా కనపడదు. ఒకవేళ ఉన్నా ఈ ఆమోదం యూజ్ చేస్తాం కాబట్టి చనిపోవడానికి సిద్ధంగా ఉంటది. ఓకే, దాదాపుగా అయితే మనం చూసాం కానీ మనకి ఎక్కడ కనపడదు. నేను బాగా అంటే నిజంగా చెప్పాలి కదా మీకు కూడా, తర్వాత అర్షాయితో చెప్పాడు మీరు ఫాలో అవ్వకూడదు అని, నిజం చెప్తామని ఒక్క పురుగైనా కనపడుతుందేమో అని ట్రై చేసా. ఒక పురుగు అయితే కనపడింది నాకు, అది సాలి పురుగు. సో అది దానివల్ల అయితే ప్రమాదం లేదు. ఓకే, ఇందాక మీరు మనం మాట్లాడుకునేటప్పుడు పంట కోసిన తర్వాత 4 నెలలు స్టోరేజ్ పెడతారని చెప్తున్నారు. కానీ మేము చూసింది ఏంటంటే చాలా మంది వరి కోత మిషన్లు తీసుకొచ్చేసి పొలంలోనే తీసుకొని పొలంలోనే సేల్ కూడా అయిపోతుంది కదా. అవునవును. సో ఈ 4 నెలలు స్టాక్ చేయాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్, మంచి ప్రశ్న వేశారు మీరు. 4 నెలలు అంటే పంట పండించడం 4 నెలలు పంట అయిపోద్ది. ఎందుకు 4 నెలలు మగ్గిస్తున్నాం అంటే ఇప్పుడు అన్నం ఇప్పుడు రైస్ గా వండుతాం కదా మనం, వండినప్పుడు చివిడిపోద్ది అన్నం. అవును, కొత్త రైస్ చివిడిపోద్ది. మనం ఇంత కష్టపడి 6 గాలం కష్టపడి చేసి అంటే ఇత్తనాలు చల్లి నారా తెప్పించి బెంగాల్ వాళ్ళ చేత వెస్ట్ బెంగాల్ వాళ్ళ చేత నారా తెప్పించి కలుపు దించి మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసి ఇదంతా చేసాం కాబట్టి ఎన్నో నెలల పాటు మన ఉంటది కష్టపడి చేసాం కాబట్టి వాటిని ఇంకొక 4 నెలలు ఎందుకు మగ్గిస్తున్నాం అంటే వాళ్ళు అన్నం వండినప్పుడు ఎవరు రైస్ కన్జ్యూమర్స్ అన్నం చివిడిపోయి పొడిగా ఉండాలి, పులుకులుగా ఉండాలి, తినేటప్పుడు బాగుండాలి. అందువల్ల ఒక 4 months కానీ మగ్గించామంటే ఆ చివిడిపోవడం అనేది ఉండదు. ఓకే, అదే ఇంకొక అనుమానం ఏంటంటే అది 4 నెలలు వడ్లని మనం స్టాక్ చేసి ఆడించవచ్చా, లేదా ఆడించిన తర్వాత అయినా స్టాక్ పెట్టుకోవచ్చా? లేదు, ఇప్పుడు వడ్లు ఉంటాయి కదా, వరి కోత కోసేసాము, పట్ల పరిచేసి ఎండ పెట్టేస్తాం. దాంట్లో ఉన్నట్టు మాయిశ్చర్ తేమంతా పోతుంది, పోవాలి కూడా. ఆరబెట్టేసిన తర్వాత 2 days తల్లిన తర్వాత గోనె సంచుల్లో వేసి నింపేసి స్టోరేజ్ చేసేస్తాం.
4 months అంటే వేపాకు అవన్నీ వేస్తాం మనం దాంట్లో, అంటే పురుగులు గిరుగులు రాకుండా వేపాకు అవన్నీ వేసి స్టోరేజ్ 4 months స్టోరేజ్ చేసిన తర్వాత అప్పుడు మూటలు బయటకు తీసి వినియోగదారులు కన్స్యూమర్స్ ఫోన్ చేస్తారు కదా, వాళ్ళ కావాల్సిన వరకు మాత్రమే మనం ఆడిచ్చడం జరుగుద్ది. ఒడ్డుల్ని మించి కూడా మనం స్టాక్ పెట్టుకోవడానికి ఉంది, పెట్టుకోవచ్చు. అంతకు మించి ఎంత మగ్గితే ఒడ్లుగా మనకి ఎంత మగ్గితే అంత మంచిది. నేను రైస్ కూడా చేపించను, కన్స్యూమర్స్ ఆర్డర్స్ ప్రకారం బేస్ చేసుకొని నేను పండించడం, అదే రైస్ ఆడిస్తా ఉంటాం. యాక్చువల్ గా చాలా మంది ఏం చేస్తారంటే రైస్ మామూలుగా పొడులు అవి చల్లుతా ఉంటారు, బొరిక్ అవన్నీ. అవి కూడా నేను మనం ఎందుకంటే కష్టపడి కెమికల్ లేకుండా చేసుకోవచ్చు. ఈ లాస్ట్ లో ఎందుకు వద్దులే, నేను కూడా కెమికల్ కూడా వేయను. నేను ఏది రైస్ లో కూడా ఏది బోరిక్ పౌడర్ అవి ఉంటాయి, ఇవి మనం కన్స్యూమర్స్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు 3 బ్యాగులు కావాలా, 5 బ్యాగులు కావాలా, 6 బ్యాగులు కావాలని ఫోన్ చేసినప్పుడు వాటికి కేవలం సరిపడేంత మాత్రమే మనం వాడించడం జరగద్ది. అంతవరకు అవి అట్లాగే మక్కతా ఉంటాయి. ఇందాక మీరు చూసారు థియేటర్ లో వాళ్ళు కన్స్యూమర్స్ ఫోన్ చేసి ఆర్డర్స్ ఇస్తేనే మనం వాటిని పంపించడం జరుగుతుంది. సో మీరు అంటే మీ నాన్నగారు సేమ్ ఇదేనా? కానీ మీలాగా కాదు, ఆయన మామూలుగా ఫాదరు, గ్రాండ్ ఫాదరు, యాన్సిస్టర్స్ అంతా వరి, నిజానికి వరిని మేము బతికించట్లా, వరే మమ్మల్ని బతికిస్తా ఉంది. అంటే తరతరాలుగా వ్యవసాయ కుటుంబం. గ్రాండ్ ఫాదరు ఫార్మర్, ప్యాడీ ఫార్మర్, మా ఫాదర్ ప్యాడీ ఫార్మర్, నేను కూడా ప్యాడీ ఫార్మర్. నెక్స్ట్ జనరేషన్ మా సన్న కూడా అంటే ఏదైనా బలవంతం బాబు ఒక బాబు ఏది బలవంతం కూడా ఇష్టమయ్యి చేసుకుంటానంటే ఐ అగ్రి. సో మీరు మీ అబ్బాయినే కాదు చాలా మంది ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా మీ 4వ తరమైన మీ అబ్బాయి కూడా 100% ఇందులోకి వస్తారు ఖచ్చితంగా. అంటే ఇంట్రెస్ట్ గా ఉంటే, అంటే దీని వల్ల ఏంటంటే మట్టి, మొక్క, మనిషి 3 బాగుంటాయి. అంటే నేచురల్ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ప్రకృతి అంటే మట్టి బాగుంటది. రాబోయే తరాలకు మనం ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు, మంచి భూమి, మంచి ఆహారం ఇస్తాడు. అంటే ఆ స్ప్రేయింగ్ మట్టి ఇప్పుడు నేచురల్ గా పండిస్తుంటాం, దాని వల్ల మట్టి బాగుంటది. అంటే భూమి, మొక్క బాగుంటది, హెల్తీ ప్లాంట్. A healthy soil gives healthy plant. A healthy plant gives healthy food. That's what we need. ఓకే. సో మీ 4 తరాలను ఒకసారి చూడాలనుకుంటున్నాం మేము. అయితే ఇంకొక విషయం చెప్తాను బాసు, అంటే ఈరోజు మనం గతంలో వీళ్ళ తాతయ్య వాళ్ళు కానీ, సో దానికి ముందు తరం వాళ్ళు కానీ, తర్వాత వీళ్ళ ఫాదర్ కానీ, తర్వాత ఇతను, సో మొత్తానికి కూడా వారసత్వంగా వస్తున్నారు. ఇతను చదువుకొని కూడా ఇందులోకి రావడం అనేది ఒక ట్విస్ట్. అయితే ప్రధానంగా మనం చెప్పుకుంటే గతంలో హర్షలాగా అయితే చేయలేదు, అందరు ఎలా చేసుకున్నారో అలా చేసుకుంటూ పోతున్నారు. హర్ష మాత్రం దాన్ని మార్చాడనమాట. సో చాలామందికి అందుకే మనం ఆదర్శంగా తీసుకొచ్చాం ఇక్కడ దాకా రావడం కూడా కారణం ఇదే, ఈ ప్రాసెస్ వల్లే. అయితే ఈ 4 తరాలు ఎలా చేస్తున్నారు, మరి వాళ్ళు ఇప్పటికీ అంత కాన్ఫిడెంట్గా అంత శక్తివంతంగా ఎలా ఉండగలుగుతున్నారు, సో ఈ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. మీకు 4 తరాలని పరిచయం చేస్తానని చెప్పాను కదా, ఆ 4 తరాలే వీళ్ళు. అందరికీ నమస్కారం అండి. మీరు ఇప్పుడు చేస్తున్నారా పొలం పనులు? ఇప్పుడు కూడా పొలం సాయిలేట పోయేసి ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు మీ వయసు ఎంత? 82 సంవత్సరాలు. 82 ఏళ్ళు. ఓకే. ఇప్పటికీ వెళ్తారా పొలానికి? అయితే మీ దగ్గర పనిచేసేవాళ్ళు ఈ రమణయ్య గారిది బాగా చేదస్తాము అని చెప్తారు, నిజమేనా? చేసేస్తా అంటే పనులు చేయమనేటప్పటికి వాళ్ళకి ఇసుగు పుట్టి ఆ మాట మాట్లాడుతారు, అంతేగాని నాకేం చేదస్తాయి అంటే అన్నారులేదు. ఆనాడు మేము చేసిన పనులకి ఈనాడు మేము చేసే పనులకి నచ్చక ఏమన్నంటే చేదస్తాం. సరదాగా వాళ్ళు అనలేదు, నేనే అన్నాను. అదే కాదు, అంటే ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉంది కదా. చాలా తేడా ఉంది. అప్పట్లో మీరు ఎంత ఎకరానికి ఎన్ని పుట్లు పండించేవాళ్ళు మీరు మీ కాలం? అప్పుడు పండించేది ఎకరాకి 2 పుట్లు. ఆ 2 పుట్లు వాన కురిస్తేనే చెరువులు నిండితే ఆ నీళ్లతోనే ఒక్క కారు పండించుకునేది. ఆ ఒక్క కారు
రెండు పుట్లు బండేది. ఉమ్. ఆ తర్వాత ఆ 2 పుట్లు బండియడానికి రైతులు మొగుళ్ళు కష్టపడేది మేము. 6 నెలలకు ఒక పంట. ఉమ్. అంటే సంవత్సరానికి 2 వేసేవాళ్ళు. ఒకటే ఒకటే అది కూడా 6 నెలల పాటు 6 నెలలకు బండేది. అయితే అప్పుడు పురుగు మందులు అవి లేవా మీ కాలంలో? మాకు పురుగు మందులు ఏమి లేవు. దున్నేది శుద్ధంగా నారేతగాని వేస్తే అది 6 నెలల దాకా పెంచుకుంటా పోవడమే. అప్పుడు లాస్ట్న ఏదైనా తగ్గుగా ఉంటే చంద్రియా సల్ఫేటు, యూరియో 3 ఎకరాలకు ఒక కట్ట లెక్కన కలసంగా దొల్లేది లాస్ట్న. అదేలే అంతే. ఎకరాకి 10 బళ్ళు ఎరువు దోలుతుండేది. అదే సత్వ. అప్పుడు ఊర్లో అందరూ దాదాపుగా పొలం పనులు చేసుకునేవాళ్ళు కదా? అందరూ పొలం పనులు చేసుకునేవాళ్ళు. అప్పుడు మీకు చదువులు నౌకర్లు ఏమి లేవు, అందరూ పొలం పనులు చేసుకుంటారు కదా. అప్పుడు లాభం ఏంటి పొలం పనులు చేయడం వల్ల? అప్పట్లో పొలం పనులు అంటే నీకు ఈ నౌకర్లు అనేవి అసలు ఎవరికి తెలీదు. చదువులు అనేవి కూడా పెద్దగా తెలీదు. ఎవరన్నా పెద్దోళ్ళు చదువుకునేది, లేబర్కి అసలు చదువు అంటే ఏ పక్క ఉండేది కూడా తెలియదు. ఎప్పుడు స్వాతంత్రం రాకముందు, బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి ఉన్నారు మీరు? స్వతంత్రం రాకముందు టాలించే తెలుసు నాకు. అదే అప్పటి నుంచి మీకు 47లో స్వతంత్రం వచ్చింది. అవును. నేను అంతకు ముందే ఒక 7, 8, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పైన పుట్టుంటా. అవునవును. అప్పుడు తెలుసు మీకు స్వతంత్రం వచ్చినప్పుడు అందరూ పండగ చేసుకున్నారు. మీరు కూడా చేసుకున్నారు అప్పుడు పండగ. అయితే ఇప్పుడు మీరు మీ కాలంలో అందరూ పొలం పని చేసేవాళ్ళు కాబట్టి సరిపోయింది. మీ తర్వాత మీ అబ్బాయి గారు కూడా పొలం పని చేస్తున్నారు, మీకు ఓకే. ఇప్పుడు అందరు ఉద్యోగాలు చేస్తున్నాడు, మీ అబ్బాయి మీ మనవడేమో ఇప్పుడు పొలం పనికి వెళ్తున్నాడు. మీకేం బాధ అట్లేదా? నాకేం బాధలే. అరువుగా ఉండేది శుద్ధంగా పండించుకుంటా, బయట లక్షల జీతాలు వదిలేసుకొని పల్లె లక్షల జీతాలు తీసుకొని కనీసం తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు కూడా కళ్ళార చూడడానికి కూడా గతి లేకుండా పోయింది. ఈరోజు విద్యార్థులకు కానీ యువజనంలో మందలు చూసుకుంటే ఆ రోజుల్లో అట్ట కాదు. తల్లి తండ్రిని తాత ఇంకా ఉండే ముసలిని జాగ్రత్తగా చూసుకొని ఆ అభిమానాలు వేరుగా ఉండేది. ఇప్పుడు అభిమానాలు వాడు చచ్చిపోయాడంటే ఎత్తుకుపోయి పూర్తి చేయండి అని చెప్తున్నారు. మీ అబ్బాయిని ఎప్పుడైనా కొట్టారా మీరు? మీ అబ్బాయిని ఎప్పుడైనా కొట్టారా చిన్నప్పటి నుంచి? నేను ఏ రోజు ఒక్క దెబ్బ కొట్టినారు కదా. ఎందుకు? వాళ్ళు తప్పు చేస్తే కదా. తప్పు చేయనప్పుడు మనిషిని దండించాల్సిన పని ఉంది. ఎంతమంది సంతానం మీకు? ఒక్కడే, ఈయన ఒక్కడే. ఆ రోజుల్లో ఎందుకు మీరు ఒక్కరితో ఆపేది? ఆ రోజుల్లో 10 మంది 14 మంది. ఆయనే మా జొన్నాడు కావచ్చమ్మకు 5 తోళ్ళ బంగారు వరం ఇస్తే పుట్టింది ఆయన. పెళ్ళైన 8 సంవత్సరాలకు పుట్టాడు ఆయన. ఓకే ఓకే. ఇది అంతకుముందు పిల్లకాయలే లేరు మాకు. ఓకే. సో మొత్తానికి 8 సవర్ల బంగారాన్ని జొన్నవాడ కామాక్షి అమ్మకి అప్పచెప్తే మల్లికార్జున గారు పుట్టారు. అందుకే మీరు ఆ పేరు కూడా పెట్టినట్టు, స్వామి పేరు పెట్టినట్టున్నారు. సో ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే దాదాపుగా 4 తరాలుగా ఒకే ఫ్యామిలీలో మీ అందరూ ఒకే ఇంట్లో, మళ్ళీ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు కానీ 4 తరాలు ఒక్కొక్కరు ఇంట్లో ఉండే పరిస్థితి, కానీ అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా రికార్డుని మేమే మళ్ళీ అధిగమించినట్టుంది. 25 సంవత్సరాల కింద రికార్డు ఇదే 4 తరాల్లో ఇక్కడ ఉన్నాం. ఓకే. అప్పుడు హర్ష వచ్చి వాళ్ళ పిల్లవాడు అంత ఉన్నాడు. ఓకే. అప్పుడు వీళ్ళ నాన్న ఉన్నాడు. 25 సంవత్సరాల తర్వాత ఆయన పోయినా కూడా కొత్త వారసుడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 4 జనరేషన్. ఓకే. అది ఒకే కుటుంబంలో ఉండడం, ఆ రోజుల్లో ఉండడం, ఈ రోజుల్లో ఉండడం, వాళ్ళిద్దరు 2 తరాలు కోఆపరేషన్ చేయడం చాలా అద్భుతంగా సంతోషంగా ఉన్నాను. ఓకే. మల్లికార్జున గారు, ఇప్పుడు మీ నాన్నగారు ఏదైతే చేయలేకపోయారు, అంటే ఆయన రైతు పని చేసుకున్నారు, చాలా కష్టపడ్డారు. సో మీకు వారసత్వంగా అదంతా కూడా తీసుకున్నారు. అయితే దీన్ని మీరు ఎక్కడ మిస్ చేయకుండా మీరు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఆదర్శ రైతుగా అనేక మార్లు కూడా తీసుకున్నారు కదా. సో మీరు ఎప్పుడు పుట్టారు సార్? 1969లో పుట్టాను సార్. 69లో పుట్టి మీరు చదువుకున్నారా సార్? ఇంటర్మీడియట్ దాకా చదివాను సార్. ఓకే. నాన్నగారు చదువుకోలేదు? ఆయన కూడా చదివాడు. అంటే ఆయన ఒక 7-8 తరాలు చదివాడు. అది ఈ రోజు ఎంటెక్ బీటెక్ వాళ్ళు కూడా చేయలేని ఆయన చేయగలరు లెక్క. అదే నోట్తోనే చేయగలరు. అవును. సో ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నప్పుడు మీరు చిన్నప్పుడు మీరు కూడా పొలం పని అనుకున్నారా, లేదు నేను చదువుకొని ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నారు? మీ మనస్సాక్షికి? మా మనస్సాక్షికి చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళాలని అనుకున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అనుకున్నారు. నాకు ఏంటంటే ఉండేది ఒక్క బిడ్డని నేను.
నేను పక్కకి వెళితే వాళ్ళు దిగులు పడిపోయే పరిస్థితులు, మా అమ్మ నాన్న, మా అవ్వ తాతోళ్ళు. ఈ విధంగా నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న రైతు కావడం, మా తాత రైతు కావడం, మా బాబాయ్ ఉండేది ఇంకొక ఆయన తోడబుట్టిన ఆయన, ఇద్దరు ఆయన, వీళ్ళందరూ రైతులు ఉండేది. నాకు తెలియకుండా ఇష్టం కలిగింది వాటి కింద. ఆ పొలాలు, కోడిదోళ్ళు, ఆవులు ఎన్ని చూసి తెలియకుండా ఆ జీన్స్లో ఆ ఇష్టం కలిగి రైతుగా ఉంటేనే బాగుండి అనిపించింది. ఆ తర్వాత రోజుల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో మంచి ఉద్యోగాలు వచ్చాయి అప్పట్లో కాదు. రైల్వే టీసీ ఒకటి, ఇంకోటి వచ్చేసి బ్యాంకులో క్లర్క్ ఒకటి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఒకటి, 3 కూడా వదిలేసి అవసరం లేదని ఛాయిస్ కింద వదిలేసి వ్యవసాయాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. మీ వారసత్వం మీ అబ్బాయి కూడా వచ్చినట్టుంది. అది నేనే బలవంతం చేయలేదు. మా వారసుని వ్యవసాయం లేక రమ్మని నేను చెప్పలేదు, వస్తానంటే వద్దని చెప్పలేదు. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 కొడుకులు, 2 అబ్బాయిలు. ఓకే, మీకు అందరు అబ్బాయిలే పుడుతున్నారా సార్? అంటే మీరు ఒకరి తర్వాత మీకు అబ్బాయిలు, మీ అబ్బాయికి మళ్ళీ అబ్బాయి? ఏదో సార్ ఆడపిల్లలు పుట్టినా మంచిదేను, కాకుండా 2 అబ్బాయిలు పుట్టారు. మీకు ఆడపిల్లలు లేరా మీ వంశంలో? నా వంశంలో మా నాన్న వాళ్ళ దాకా ఉండేరు తోడబుట్టిన వాళ్ళు. ఆ తర్వాత నా విషయానికి వస్తే నాకు తోడబుట్టిన వాళ్ళు ఆడబిడ్డలు ఎవరు లేరు, ఎందుకంటే నేను ఒక్కడిని ఏకైక. అది మీరు ఓకే. నాకు కన్నబిడ్డలుగా ఆడబిడ్డలు ఎవరు లేరు, ఎందుకంటే 2 కుమారులు. మన వాళ్ళు 2 తరాలు మిస్ అయింది. ఒకటే మనోడు. ఆ మనోడు ప్రస్తుతానికి ఒకటే ఉన్నాడు. తర్వాత రోజుల్లో ఏమన్నా మనవరాలు ఏమన్నా రావాలని నేను కోరుకుంటున్నా. ఏ గృహలక్ష్మిలో మహాలక్ష్మిగా ఉంటుంది, అందువల్ల ఆడపిల్లకాయలు పుట్టినా మేము ఎప్పుడు వెల్కమ్. ఓకే, సో నేనేమంటానంటే చాలా మంది రైతులు పొలం పని చేసుకుంటారు, సంపాదించుకుంటారు, పెట్టుకుంటారు. కొంతమందికి ఆదర్శంగా నిలవడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది మీరు అనేక మార్లు చాలా మంది రైతులకి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర ఢిల్లీ స్థాయికి కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు మీ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా అనిపించింది సార్ అవన్నీ? నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయం అన్నా రైతులన్నా చాలా చిన్న చూపుగా ఉంది. నిజాయితీగా మాట్లాడడం అలవాటు నాకు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు మ్యారేజ్ పెళ్లిళ్ళు జరిగే రోజుల్లో రైతు కుర్రోళ్ళు అంటే ఆడకి ముందుకు పోవడం ఎవరు ఇవ్వట్లే, పిల్లని ఎవరు ఇవ్వడం వల్ల పచ్చిగా చెప్పాలంటే. ఒక రైతు కుర్రోళ్ళు మంచి ఉత్తముడు గుణవంతుడు అన్నగా ఇవ్వట్లే ఏరే రూట్లలో పోతున్నారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. అలాంటప్పుడు మనం రైతుగా ఉండి రైతులోని ఇక్కడ ఎందుకు ఒక రోల్ మోడల్గా ఉండకూడదు అని నా మనసులో భావాలు ఉండేవి. నాకు అదృష్టవశాత్తు మా తల్లిదండ్రులు ఇక్కడ కుటుంబం వ్యవసాయ కుటుంబం, నాకు కన్యాదానం చేసిన ఆ తల్లిదండ్రుల కుటుంబం వ్యవసాయ కుటుంబం. వీళ్ళు అందరూ వ్యవసాయాన్ని ఇష్టపడేవాళ్ళు. దీన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఒక పేరు ప్రతిష్టగా చేస్తే వాళ్ళు జీవించిన కాలంలోనే ఈ విజయాలు చూడాలా అని కోరుకుండేది. ఆ దేవుడి దయ వల్ల, పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల ఇవన్నీ జరిగాయి. అందువల్ల ఎన్నోసార్లు ఉత్తమ రైతు అవార్డులు రావడం, మనం పొలాల్లో ఫ్లెక్సీలు గారు తీసుకుపోయి అక్కడ స్టేట్ హెడ్ క్వార్టర్లో పెట్టడం. నా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ డిజిటల్ గ్రీన్ వార్ గార్డ్ వచ్చి 4 షార్ట్ ఫిల్మ్లు తీయడం జరిగింది వ్యవసాయం మీద. అవి 4 స్టేట్ లెవెల్లో 13, ఇప్పుడు ఎన్ని జిల్లాలో పెరిగినాయి, అప్పుడు 13 ఉన్నాయి, 17. ఆ 13 జిల్లాల మీద అక్కడ పెట్టి వేసేదానికి అన్ని జిల్లాల దగ్గర ఏ గ్రేడ్లు కొట్టినాయి. ఆ విధంగా ఇటువంటి ఆనందాలు కలిగింది. ఓకే, అయితే మీరు ఎంత ఇష్టపడుతున్నారు కదా, మీ నాన్నగారి తరం అంటే దాదాపు స్వాతంత్రం రాక ముందు నుంచి మీరు పొలం పనులు చేసుకుంటున్నారు. అయితే మేము పత్రికల్లో ఇట్లా చూస్తున్నప్పుడు రైతులు చాలా కష్టాలు పడుతున్నట్టు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు, అప్పుల పాలైపోయినట్టు వింటుంటాం కదా సార్. సో మీరు ఒక ఆదర్శ రైతుగా చాలామంది రైతులకి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? అది నిజమే సార్, మీరు చెప్పింది అక్షరాల నిజం. రైతులంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఆటుపోట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా. అది ఎందుకు వచ్చింది ఆ విధంగా అంటే, ఇంతకు ముందు జనరేషన్లో ఆ ముందు తరాల వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు. వాళ్ళు పొలం లేకపోయి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, అందువల్ల వాళ్ళకి ఈజీగా ఉండేది. అప్పుడు రోజుల్లో పని చేయడానికి వచ్చిన పనులు వాళ్ళు కూడా వాళ్ళు అద్భుతంగా చేసేవాళ్ళు, వాళ్ళు విశ్వాసపాత్రులుగా చేసేవాళ్ళు. అందువల్ల ఆడ ప్లస్ డబల్ ప్లస్ లేదు. ఇప్పుడు జనరేషన్లో ఏమైందంటే మరీ లేబర్ కాస్టింగ్ భయంకరంగా పెరిగిపోవడం జరిగింది. ద సేమ్ టైం ఇప్పుడు రైతు కుటుంబాల్లో కూడా వారసులు అంటే యువతరం వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఆ స్థాయిలో హార్డ్ వర్క్ చేయలేకపోవడం, అటు వదిలేయడం చేయడం జరుగుతుంది. ఇక్కడ కేర్ లెస్ రైతు వారసుల్లో వచ్చింది. అక్కడ సేమ్ టైం లేబర్లలో కూడా వర్కింగ్ అవర్స్ తగ్గిపోయి ఏదో నామమాత్రంగా అటు సర్దుకోపోతే పోద్ది. ఒక రోజు చేయాల్సిన పని ఏం కాకపోతే పక్క రోజు వచ్చేద్దు. అప్పుడు దానివల్ల ఏమవుద్ది, ఒక 500 పోయి 2 500 అవుతాయి, 1000 రూపాయలు. ఈ విధంగా తెలియకుండానే ఒక చినుకు వరదైనట్టుగా ఎక్కువగా వ్యయాలు పెరిగిపోయి ఇటు ఇబ్బందులు కావడానికి కారణం అది. అంతకుముందు రోజుల్లో మెయిన్ కారణం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పొలం పనులు చేసేవాళ్ళు. అంతమంది పొలం పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా లేబర్ తగ్గద్దు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి ఈజీగా ఉండేది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొంటున్నాం, నెలకు ఒకటి అయిపోతుంది. అదే ఆ రోజుల్లో కట్లు గిట్లు అయినా వచ్చాయి. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు బజార్కి పోయి రైతు కుటుంబాలు కూడా సాయంకాలం తేవాలంటే ఒక 1000 రూపాయలు అదే ఇక్కడ పండించేవాళ్ళు, అవి కలిసి వచ్చేది. ఒకప్పుడు లైఫ్ స్టైల్ రైతుది వేరేగా ఉండేది, ఇతరులది వేరేగా ఉండేది. ఎక్సలెంట్, కరెక్ట్. ఇప్పుడు రైతులది కూడా సేమ్ ఎలా చేస్తున్న లైఫ్ స్టైల్ అలాగే వీళ్ళు కూడా వాళ్ళలాగా ఫాలో అయిపోయి అఫీషియల్ లాగా
అఫీషియల్ లాగా ఫాలో కావడం వల్ల అఫీషియల్ వాళ్ళకి వచ్చినంత ఆదాయాలు ఇక్కడ రావట్లేదు. అందువల్ల ఒకటే పాయింట్ ఇక్కడ, ప్రతి ఒక్క రైతు కుటుంబాలు ఇంత దూరం మీరు ప్రశ్నించి అడిగారు కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే మనకు వచ్చే రాబడి ఎంత, రాబడి మాస్టర్ లాగా ఉండాలి, ఖర్చు పెట్టేది స్టూడెంట్ లాగా ఉండాలి. సేమ్ టైం ద రివర్స్ ఇయర్ అవుతుంది. అందువల్ల మీరు చెప్పే ఫలితాలు కన్నా ఎక్కువ శాతం కనపడుతున్నాయి నా అభిప్రాయం. నెల్లూరు విజయ కేతనం తిరుపతి విజయోత్సవం విజయవాడ వీర విహారం నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాము సకుటుంబ షాపింగ్ ప్రపంచం. Here we are, Nellore people love you, Nellore people. Here we are, Nellore people love you, Nellore people. నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. సకుటుంబ షాపింగ్ ప్రపంచం. సో చివరిగా మీరు అనేక రకాల అవార్డులు తీసుకున్నారు, రివార్డులు తీసుకున్నారు, చాలా ప్రశంసలు తీసుకున్నారు, సన్మానాలు పొందారు. సో ఎక్కడిగా జరిగాయి సార్ ఇవన్నీ మీకు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్, నేను తప్పకుండా చెబుతాను. 2011 సంవత్సరంలో ఉగాది పురస్కారాల కింద మొట్టమొదటిది కస్తూరిబా కళాక్షేత్రంలో మన నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడ జరిగింది సార్. ఆడ పెద్ద చైర్ తీసుకొచ్చి ఏసీ సింహాసనం లాగా ఆడ మినిస్టర్లు, కలెక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళందరూ అక్కడ నిలబెట్టి మంగళ వాయిద్యాలు పెట్టి పూలమాల, సినిమా హీరోకు 100 రోజులు షీల్డ్ ఇచ్చినట్టుగా ఆ షీల్డ్, పూలమాల వేసి, శాలువా వేసి ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగింది. ఇది నా తొలి అవార్డు. తర్వాత రెండవసారి వచ్చేసి అప్పుడు ఏమనుకున్నారు సార్ మీరు? అంటే మిగతా ఇన్ని వచ్చినా వేరే విషయం, కానీ మొట్టమొదటిసారిది అంత ఘనంగా జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా ఆనందపడ్డాను సార్. ఈ విధంగా రైతుగా ఉండిన దానికి, ఇన్ని రోజులు పాటుపడిన దానికి ఈ గుర్తింపు వచ్చింది, ఇది చాలా సంతోషకరమైన విషయం అని నేను చాలా తెలియకుండా ఆనందపడ్డా. ఓకే. తర్వాత రెండోసారి వచ్చేసి 2015లో సంక్రాంతి సంబరాల్లో అది గ్రాండ్ అవార్డు వచ్చింది. అది మనకు మన తాలూకా, కోవూరు తాలూకాలో అక్కడ తాలూకా ఆఫీసులో పెట్టి ఆడ ఎమ్మెల్యే గారి సమక్షంలో అక్కడ మండల అధికారులు మొత్తం సర్వం ఉండేసి వాళ్ళ మండలంలో అది కూడా ఒక షీల్డ్ లాగా ఇవ్వడం జరిగింది. అది భలే సంతోషాన్ని కలిగించింది నాకు. ఇది రెండోసారి అవార్డు. మూడోసారి కూడా అవార్డు వచ్చింది. మూడోసారి అవార్డు వచ్చేసి మన సింహపురి రైతు పత్రిక అని మాసానికి ఒకటి వస్తుంటుంది. వాళ్ళు 25 సంవత్సరాలు విజయవంతంగా జరిపిన మీదట దాన్ని రైతోత్సవాలు పెట్టారు. అప్పుడు వాళ్ళు కొంతమంది ఆదర్శవంతమైనటువంటి రైతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఉత్తమ రైతు అవార్డులు ఇవ్వడం జరిగింది. షీల్డ్, శాలువ, పూలమాల వేసి. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ ఇన్సులర్ పెద్ద ఆయన వైఎస్ ఇన్సులర్ ఉండేది ఒక సారు. ఆయన అక్కడి నుంచి వచ్చి వాళ్ళ సమక్షంలో అతిరథ మహారథుల సమక్షంలో మన టౌన్ హాల్ నెల్లూరు పురమందిరంలో అక్కడ జరిగింది గ్రాండ్గా. ఇది మూడోసారి వచ్చిన ఉత్తమ రైతు అవార్డు. తర్వాత ఇంకో 4వసారి కూడా ఒక అవార్డు వచ్చింది. అది మన విజయవాడలో అక్కడ రైల్వే జాబ్ చేసే వాళ్ళందరూ, మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి అక్కడ కమ్యూనిటీ హాల్లో అక్కడ తీసుకెళ్ళి రమ్మని చెప్పి వాళ్ళు కూడా ఆహ్వానించి వాళ్ళు చేయడం జరిగింది. ఈ విధంగా అవార్డుల పరంగా ఒక 4 వచ్చినాయి. ఏదో సంతృప్తి. ఓకే. సన్మానాలు కూడా చాలా జరిగాయి సార్. వాళ్ళు ఇప్పుడు ఈ మన హర్ష దీనికి ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా మాకు బాగా సన్మానాలు జరిగినాయి. అంతకుముందు కూడా నా మందల్లో నన్ను గుర్తుపెట్టుకొని వాళ్ళు రోటరీ క్లబ్ వారు ఒక రైతు దినోత్సవాన వాళ్ళు ఆ కారు వేసుకొని మన ఇంటికే వచ్చి ఇక్కడే మా వాకిట్లను కూర్చోబెట్టి పూలమాల పెట్టి వాళ్ళు అభినందించి ఈ విధంగా మనను సన్మానం చేశారు సార్. ఘనంగా సన్మానం చేసిపోయారు. ఆ ఊపులోనే అప్పుడు మా హర్ష వచ్చి ఒక 2-3 నెలలు చేసి వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందించారు. అయ్యా, ఈ రోజుల్లో వ్యవసాయ వారసులు రావటం లేదు, మీ హర్ష వచ్చాడని చెప్పి ఆయన కూడా ప్రోత్సహించారు. ఇది ఒకసారి జరిగింది. తరువాత సన్మానాలు అన్నపర ఇంకోటి వచ్చేసి ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలోకి వాళ్ళు ఆహ్వానించారు తెలుగు రైతుగా. అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు సన్మానించి అక్కడ మీటింగ్లు, ఆడ మిసరేషన్లు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఆ విధంగా పంచికొట్ల మీద ఏంటి నుండి దానికి వాళ్ళందరూ కూడా సంతోషపడి వాళ్ళు సెలవులు తీసుకోవడం బాగుండడం, ఆ టూర్ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. రైతుగా దేశ రాజధానికి పోవడం అనేది విశేషం. అప్పుడు మీరు చెప్తారా ఇంట్లో మీ శ్రీమతి గారికి, ఏమో నేను ఇన్ని అవార్డులు తీసుకున్నాను, నాకే పని చెప్తావా మీరు అంట? వాళ్ళు ఎక్కడ సార్ కొంచెం ఏందో కొంచెం యాంటీ ఫోర్స్ కాదు, ఎన్ని కళల మీద మోసగలిగితే ఎట్టా చేద్దాం సరి కాదు అని భావన. కాదు, మీరు వెళ్ళినప్పుడు మీ శ్రీమతి గారిని ఎప్పుడు తీసుకెళ్ళలేదు? లేదు సార్, నేను ఒక్కడే సింగిల్ గా పోవడం జరిగింది. ఓకే. సో మొత్తానికైతే మీ అబ్బాయి
సో మీరంటే జాబ్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ మీరు ఆగిపోయింది. ఆగారు. మరి మీరు మీ అబ్బాయి ఇష్టాన్ని గౌరవించి నమస్తే. సో సేమ్ దీనికోసమే నమస్తే. ఉద్యోగం లేకుండా చేశారు. సో ఆ తర్వాత తరం మీ మనోడు. నేను ఎవరిని కూడా వ్యవసాయం లేక రమ్మని నేను చెప్పను సార్. ఉమ్, వాళ్ళు వస్తామంటే నేను కాదను. ఇదే నా ఉద్దేశం. వాళ్ళు ఒపీనియన్ అంటే వ్యక్తి అదే స్వేచ్ఛ. మన ప్రజాస్వామ్య దేశం. ఆ ప్రతి ఒక్కరికి ఆ వాక్ ఇది ఆ ఇష్టత ఛాయిస్ వాళ్ళకి వదలాలి. బలవంతంగా రుద్దితే రాణించలేదు దాంట్లో. అందువల్ల ఇష్టం ఉన్న రంగాల్లోకైతే బాగుంటుందని ఒక ఐడియా. వాళ్ళు ఇప్పుడు హర్షాన్ కూడా నేనేనాడు కూడా నువ్వు వ్యవసాయ వారసుగా రమ్మని నేను కోరలేదు. ఆయన నాకు ఎక్కువ ఇష్టం ఉంది దీంట్లోకి వస్తానంటే వద్దని నేను వారించలేదు. ఒక్కసారి కూడా అంటే ఇంత చదువు చదివించి ఒక్కసారి అన్నా నేను 2-3 సార్లు అన్నాను. ఆయనలో ఇష్టత ఎక్కువగా ఉంది. 100% వ్యవసాయాలకు రావాలని ఇష్టం ఉంది. ఆ ఉద్యోగాల్లో పోవాలని 10% ఇష్టం ఉంది. అక్కడ పోయినా కూడా ఇక ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకులే, మనిషి ఒక చోట మనసు ఒక చోట. మేము వ్యవసాయం మీద ఉన్నాము. మనమేమి 100 ఏళ్ళు ఏళ్ళు ఉండేది ఏం లేదు. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో కూడా వచ్చి నిలపదామంటే ఇది మంచిదే కదా, చేసుకొని చెప్పి. ఓకే, చాలా రోజుల నుంచి మేమందరం పేపర్లలో చాలామంది నాయకులు చెప్పేది రైతే రాజు అని చెప్తుంటారు. కానీ ఈరోజు నిజంగా ఓ రాజు లాంటి రైతుని చూశాను సార్. థ్యాంక్ యూ సార్. మీ అభినందన. ఇప్పుడు మనం 2 తరాలతో మాట్లాడాం, 3-4 తరాలతో కూడా మాట్లాడేద్దాం. హర్ష గారు ఆల్రెడీ మీతో మాట్లాడాం. అవునండి. అయితే మీరుకి ఈ వ్యవసాయ రంగంలో రావడానికి ప్రేరణ ఎవరు? ఫస్ట్ నేను చదువుతున్నాను కదా, బీటెక్ మోహన్ బాబు కాలేజ్ శ్రీ విద్యానికేతన్లో కంప్లీట్ అయిపోయింది స్టడీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. యాక్చువల్లీ నేను చదువుకునే రోజులు మామూలుగా ఫార్మింగ్ చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా చేస్తా ఉన్నారు పూర్వీకులు. నాకు చేయాలని లేదు, చదువుకుంటున్నాను, దాని మీద పోతా ఉన్నాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను చదివిన చదువుకి ఫారిన్లోనో సిటీస్లోనో కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్స్ చేయాలి. కానీ ఏమైందంటే పొలాల్లో ప్రోగ్రామింగ్స్ చేస్తా ఉన్నాను నేను. ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఇప్పుడు ఈ రోజు 4 తరాల వారసులు కూర్చొని మనం ఇంటర్వ్యూ చెప్తున్నాం అంటే ఈ రోజు మమ్మల్ని అందరం కలిపింది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఈ అందరూ సర్వసాధారణంగా చేసే కెమికల్ ఫార్మింగ్ అయితే నేను చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలిసింది. అదైతే పేపర్ చూస్తే ఎన్నాళ్ళు అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య అంటే పేపర్ తిరగేస్తే అదే, టీవీలో అయ్యే, ఎట్టు పెట్టిన అదే. అన్నం పెట్టే రైతులు చనిపోవడం ఇది ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంది? దీంట్లో నుంచి బయటకు పడాలా? అసలు అన్నం పెట్టే వాళ్ళు చనిపోవడం ఏంది? అదే కదా, దేశానికి రైతే రాజు అయిపోయా. నాకు భలే కలిసి వేసింది. తర్వాత అంటే చిన్నప్పుడు అని చూస్తానే ఉన్నాను, అప్పుల బాధతో రైతుల ఆత్మహత్య, పురుగుల మందు తాగి ఊరేసుకొని ఇదంతా ఎందుకని ఇలా జరుగుతుంది అని ఒకసారి చూస్తే, ఎవరైతే ఎక్కువ రసాయనాలు పురుగు మందులు ఎవడైతే కయ్యల్లో కొడుతున్నారో వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ కొడతా ఉంది. వాళ్ళ వల్ల వాళ్ళ ప్రాణం కుటుంబం అంతా ఈ రోడ్డున పడతా ఉంది. పొలం కూడా అది కెమికల్ అయిపోతా ఉంది. ఈ విధంగా కాకుండా ఏమన్నా కొత్త టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా, ఎవరైనా చేస్తున్నారా అని నేను సెర్చ్ చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను నేను. అంటే అప్పుడు ఫార్మింగ్ అంటే తెలియదు, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ కూడా తెలియదు నాకు. చదువు అంటే ఎవరికి తెలియదు కదా, అంటే నేను తెలుసుకుంటున్నారు. కరోనా వచ్చింది కదా, కరోనాకు ముందు జీవితం, కరోనా తర్వాత జీవితం ఎవరికైనా సరే అట్లయిపోయింది. అంటే లాక్డౌన్ అయిపోయింది, ఒక జైలు బందీఖానా లాగా అయిపోయింది. అంటే ప్రకృతి వైపరీత్యం వల్ల ఆ విధంగా కరోనా అనే ఒక మహమ్మారి వ్యాధి రావడం చాలా మంది తెలిసిందే కదా. దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. ఆ లాక్డౌన్ సమయంలో నేను సెర్చ్ చేశాను, ఫార్మింగ్ ఎట్ట చేస్తున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్ని నేను సేకరించడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు నాకు సివిఆర్ మెథడ్, సుభాష్ పాలేకర్ మెథడ్, చౌహాన్ క్యూ మెథడ్, ఇలా రకరకాలుగా ఎంతో మంది ఎన్నో విధాలుగా చేస్తున్నారు. వాళ్ళలో నాకు సివిఆర్ మెథడ్ అనేది చాలా అమితంగా ఆకట్టుకునేది. అసలు అమెరికా ప్రెసిడెంట్ మామూలుగా సివిఆర్ గారు ఉండేది అల్వాల్లో. అమెరికా ప్రెసిడెంట్ మన అగ్ర రాజ్యాలకు అధినేత ఆయన. అమెరికా ప్రెసిడెంట్ కూడా రావడం, కలిసి ఆయన చూడడం, మాట్లాడడం, సివిఆర్ మెథడ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా నన్ను ఈ విధంగా ఆయన చేశారు. మనం కూడా ఆ మెథడ్లో పోదాం. మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఆ రెండింటిలో కలిపి వ్యవసాయం చేయడం. ఈ విధంగా వ్యవసాయ రంగంలో వెలుగులు నింపాలని, సేద్యం ఒక సంబరం కావాలి. ప్రకృతి సేద్యం ఒక సంబరం, ఒక రోజు పండగలాగా, ఒక సేద్యం ఒక సంబరం లాగా చేయాలని నేను ఇత్తనం చల్లే రోజే అనుకున్నా. డే 1 నుంచి 120 డేస్ క్రాప్ డ్యూరేషన్స్, 120 రోజులు కూడా. మొదటి రోజు ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్, ఎనర్జీ, ఆసక్తిగా ఉందో అదే ఎనర్జీ, అదే ఇంట్రెస్ట్ 120 ప్రతిరోజు, ఫస్ట్ డే టు లాస్ట్ డే ప్రతిరోజు ఉండే విధంగా అది సెట్ చేసుకోవాలా. అంటే ఏ డే స్టార్ట్ విత్ హ్యాపీ,
హ్యాపీగా స్టార్ట్ చేయాలంటే ఈ విధంగా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మట్టి హెల్తీగా ఉంటుంది, ప్లాంట్ హెల్తీగా ఉంటుంది, దాని నుంచి వచ్చే ఫుడ్ హెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత వరి కోత కోసేస్తాం కదా, వరి కోత కోసిన తర్వాత అవి పశువులకి వాటికి వేస్తే అవి కూడా బాగుంటాయి, పశువులు కూడా స్ప్రేయింగ్ చేసే వాళ్ళు బాగుంటారు. ఇలా ఎంతో మందికి ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్లో ఎవరు నమ్మల, ఏందబ్బా యూరియా వేయకుండా, పురుగు మందు కొట్టకుండా, పిండి కొట్టకుండా పంట ఎట్ట పండిస్తారబ్బా, ఏంది ఇదంతా, ఇది అసలు కుదిరట్లేదు ఫస్ట్లో అంటున్నాడు. తర్వాత వాళ్ళు చూసి ఎవరైతే విమర్శించినారో వాళ్ళు కూడా చివరికి బాగా ఎక్సలెంట్గా ఉంది, బాగా బ్రహ్మాండంగా చేశారు, ఏమో అనుకున్నాము బాగుంది అని వాళ్ళు కూడా అంటే విమర్శల ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయం అది. ఓకే, మరొకసారి 4 తరాలు కూడా పలకరిద్దాం. ఓకే, హలో, హాయ్, నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? ఎల్కేజీ. ఓకే, గుడ్. నువ్వేంటి పెద్ద బాగా డాక్టర్ అవుతావా? ఇంజనీరా? ఏదో అవుతాడు మొత్తానికి. ఈ 4 తరాలని పలకరించిన తర్వాత దాదాపుగా మనం కూడా చాలామంది పుట్టుండం అప్పటి నుంచి వీళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. దాదాపుగా స్వాతంత్రం రాకముందు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ డెవలప్ చేస్తూ ఉన్నారు. అయితే మొదటి జనరేషను, ఆ రెండో జనరేషను మామూలుగా వ్యవసాయం చేసినప్పటికీ ఈ థర్డ్ జనరేషన్ మన హర్ష ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత మొత్తం దాన్ని పూర్తిగా మార్చేశాడు. అయితే చాలామంది రైతులు అనుకుంటుంటారు ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల మనం అనవసరంగా పంట నష్టపోతామేమో, ఈ ప్రయోగం చేయడం ఎందుకు, తర్వాత మనం కంటిన్యూ అవుతాం కదా అనే ఫీల్తో చాలామంది ఉంటారు. హర్ష చెప్పేది ఏంటంటే 100% నేను గ్యారంటీ ఇస్తాను, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, సివిఆర్ మెథడ్ ఏదైతే ఉందో. ఎందుకంటే ఇది మనం కొత్తగా కనిపెట్టింది కాదు, ఆల్రెడీ ఉన్న ఫాలోఅప్ని మనం ఫాలో అవుతున్నాం. దీనివల్ల అసలు నష్టాలు అయితే లేవు, అదేగాక లాభాలు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా రైతులు చాలా అంటే మన పురుగు మందుల జోలికి వెళ్ళం కాబట్టి ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అని చెప్పేది హర్ష చెప్పే మాట. సో రైతులందరూ కూడా హర్షాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మరింత మందికి ఆదర్శంగా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. South India Shopping Mall, and a favorite shopping mall. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.